మాజీ మంత్రి దివంగత నేత గుండా అప్పల సూర్యనారాయణ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఆ కుటుంబ సభ్యులు 2 ప్రదేశాలను ఎంచుకున్నారు. అరసవెల్లి రోడ్డు దగ్గర ఒకటి, అదేవిధంగా 7 రోడ్ జంక్షన్ దగ్గర ఆయన విగ్రహాన్ని మొదటి వర్ధంతి రోజున ఏర్పాటు చేసేందుకు వారు చేసిన క్రమంలో అక్కడ విగ్రహ ఏర్పాటు కావాల్సినటువంటి నిర్మాణం చేపట్టారు. కాకపోతే ఈ విషయంలో నిర్మాణం చేపట్టినప్పుడు నిర్వాహకులకు ఎవరు అడ్డని కార్పొరేషన్ అధికారులు నిర్మాణం పూర్తయిన తర్వాత దుందుడుకు చర్యగా కూల్చివేత విషయం ఈరోజు శ్రీకాకుళం కార్పొరేషన్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కోరునాయన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక అసలు సిబ్బంది తాలూగా అనాలోచిత నిర్ణయంగా భావించవచ్చా? ఇంకెవరైనా కూడాను ప్రత్యేక అధికారుల పాలనలో ఉంది కాబట్టి ఎవరు ఏం చెప్పినా చేస్తారని మున్సిపల్ సిబ్బందిని ఇరికించారు ఈ విషయంలో? నమస్కారం అండి. మీరు చెప్పిన అంశానికి సంబంధించి అటువంటిది ఏమీ లేదు. దివంగత నేత గారు మన గుండా అప్పల గారు మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం సందర్భంగా ఈ పరిస్థితుల్లో మన లోకల్ మంత్రి గారు కానీ హానరబుల్ ఎమ్మెల్యే గారు కానీ వారు కూడా వారిని చాలా గౌరవిస్తారు. నేను కూడా స్థానిక పర్సన్ కాబట్టి నాకు తెలుసు. అలాంటిది ఏమీ లేదు. కార్పొరేషను అధికారులు ఎవరికి కూడా ఇప్పటివరకు నేను జాయిన్ అయ్యి 3 నెలలు అయింది. ఇప్పుడు కూడా హానరబుల్ ఎమ్మెల్యే గారు కానీ లోకల్ మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ అదే రామ్మోహన్ గారు కానీ వారు ఇప్పుడు కూడా కార్పొరేషన్ మంచిగా ఉండాలి, ప్రజలకి మంచి సేవలు అందించాలి, తద్వారా కూటమి ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ప్రజల్లో ఒక పారదర్శకత జవాబుదారీతనము ఉండాలి అనే ఉద్దేశంతో కార్పొరేషన్ నుంచి నేను జాయిన్ అయిన 3 నెలల నుంచి అదేవిధంగా చేస్తున్నాము. క్షేత్రస్థాయిలో ఉన్నాము. అయితే దీనికి సంబంధించిన వరకు కావాలని ఏం చేయలేదు, అదేం ఉండదు. తర్వాత అతను సార్ చాలా రెస్పెక్టబుల్ పర్సన్ కాబట్టి ఆయనకి ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్ గారు కానీ మేము కానీ ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ఖచ్చితంగా గౌరవప్రదంగా ఉంటుంది. ఆదేశాలను ఎక్కడ కూడాను కనిపించే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్కి లెటర్ రూపంలో విన్నవించుకున్నారు, సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. విగ్రహ ప్రతిష్టకు సంబంధించి పక్కా ఆధారాలతో 15 రోజుల పాటు బాహాటంగా నిర్మాణం జరుగుతున్నప్పుడు అడ్డుకున్నటువంటి కార్పొరేషన్ అధికారులు ఈరోజు నిర్మాణ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత వితౌట్ ఇంటిమేషన్ దాన్ని డిస్మెంటల్ చేయడం వెనక మీకు ప్రమేయం లేకుండా జరిగిందా, లేకపోతే ఇంకెవరైనా వెనకుండా నడిపించా? అదేం లేదండి. దానికి సంబంధించి నేను ఆ రోజు క్యాంపులో ఉన్నాను. నాకు నోటీస్కి వచ్చిన వెంటనే ఆఫీస్కి చేరి కన్సర్న్ అధికారులని పిలిపించి అడిగాము. సో వారు కూడా ఏం చెప్పారంటే దీని వెనక మనకి చెప్పింది ఏమి లేదు. సో అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే వారికి సంబంధిత అధికారులకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ కూడా చాలా ప్రాపర్గా అధికార యంత్రాంగం ప్రాపర్గా వ్యవహరించాలి. గవర్నమెంట్కి ఈ చర్యల ద్వారా చెడ్డపేరు రాకూడదు. కార్పొరేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం జరిగింది. వారి వెనక ఎవరు చెప్పి చేసింది ఉండదు. ఏ కనుసైకిల్తో ఈరోజు అలా యుద్ధ ప్రాతిపదికన వెళ్ళి వాటిని ఏమొచ్చి పట్ట పగలు ఆ దిమ్మలు వెరగొట్టు? దానికి సంబంధించి నేను వారికి మామూలుగా చెప్పాను, రిటర్న్ అడిగాను. వారు 3 డేస్లో వారికి దానికి సమాధానం చెప్తారు. యాజ్ ఫర్ ద గవర్నమెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతాము. కానీ ఒకటి ఓపెన్గా చెప్పడం ఏంటంటే దీనికి ఎవరు ఏం చెప్పరు. ఎందుకంటే ఇది చెయ్యాలి, ఇది దిమ్మలు కొట్టాలని ఎవరు చెప్పరు. నాకు తెలిసి ఎవరు కూడా డైరెక్ట్గా ఎవరు కూడా దీనికి ఏమీ సంబంధం లేదు. సో ఖచ్చితంగా ఫైనల్గా నేను చెప్పేది ఒకటి, మన దివంగత నేత గారు హానరబుల్ మోస్ట్ రెస్పెక్టెడ్ మోస్ట్ రివర్డ్ లీడర్ మన గుండా అప్పల గారికి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా, జిల్లా యంత్రాంగ పరంగా, మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 80% గౌరవం ఉంటుంది. ఎవరు కూడా దీని వెనక చిన్న విషయాలని మ్యాగ్నిఫై చేసి ఇవ్వబోయే గౌరవం గురించి మీరు ఈరోజు భరోసా ఇస్తున్నారు. కానీ ఈరోజు జరిగిన అవమానం గురించి మాత్రం ఎవరిని బాధ్యతలు చేస్తారు ఈ విషయం? కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇది అవమానం కాదు. ఎవరు కూడా కావాలని అలాంటి నేతకి అవమానం ఎవరు చేయరండి. అంటే కార్పొరేషన్లో ఇది ఒక చర్చగా నడిచింది. అటువంటి మహానుభావుడు విగ్రహ ప్రతిష్ఠ కోసం ఏర్పాటు చేస్తున్నట్టు దిమ్మల్ని అలా దుందుడుకు చెరిగా కార్పొరేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికను తొలగించిన వెనక ఏదో పెద్ద శక్తే పనిచేసింది అన్నటువంటి ఆపాదించబడుతున్నారు ఈరోజు కార్పొరేషన్ అధికారులు మొత్తం. అది ఏం లేదండి, అది నేనైతే దాన్ని ఖండిస్తాను. దీని వెనక ఎవరు లేరు. ఇది యాక్చువల్గా కొంతమంది
ఏదైనా ప్రచారం చేయొచ్చు, కానీ కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ కానీ లోకల్గా ఉన్న మంత్రులు కానీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు ఎవరు కూడా అలాంటి చిన్న చిన్న విషయాల్లో పార్టిసిపేట్ చేసి దీన్ని వాళ్ళు ఇన్వాల్వ్ అన్నప్పుడు బీయింగ్ ఏ కమిషనర్గా ఈరోజు మీ సిబ్బంది చేసినటువంటి ఈ చర్యల వెనక మీరు కాకుండా ఇంకెవరైనా వారికి ప్రెజర్ పెట్టారనుకుంటున్నారు? అలాంటిది ఏమీ లేదు. నేను కార్పొరేషన్ వాళ్ళు ACP1 ACP2కి అడిగాను. వారికి కూడా రిటర్న్గా మేము, ఎందుకంటే ఏదైనా ఒక పని చేసే ముందు వారు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. దానికి ప్రాపర్ సర్క్యులేషన్ ఆఫ్ ది ఫైల్ ఉండాలి, దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం వాళ్ళు అప్రూవల్ తీసుకొని చేయాలి. దానికి ఆల్రెడీ నేను వాళ్ళని అడిగాను. సో దాని ప్రకారం వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ప్రయత్నం వాళ్ళు ఏమి చేయకుండా నిర్మాణాలు చేపట్టేశారా మీ ఆరాలో? అందుకని నేనేం చెప్పానంటే, నేను కొత్తగా 3 మాసాలు జాయిన్ అయ్యాను కాబట్టి ఏవైనా యాక్చువల్గా మన చెరువుల్లో కానీ ఇంకోటి అక్రమ కట్టడాలు కానీ దానికి ప్రాపర్గా ఒక పద్ధతి ప్రకారము నిర్ధారించాలి. గ్రాస్ రూట్ లెవెల్ ఒక అభియోగం వస్తుంది. ఆ అభియోగం అనేది కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, కానీ అభియోగం కరెక్టా కాదా అనేది క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. రిలవెంట్ రెవెన్యూ రికార్డ్స్ తీసుకోవాలి. టౌన్ ప్లానింగ్ అథారిటీస్ ఉంటారు, ప్లానింగ్ సర్వేయర్స్ ఉంటారు, తహసీల్దార్ గారు ఒక సర్వేయర్స్ ఉంటారు. ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం వెరిఫై చేసి దాన్ని నిర్ధారించాలి. కార్పొరేషన్లో ఒక విగ్రహం ప్రతిష్ఠించాలంటే నిబంధనలు ఈ రోజు ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా నాయకుడి నేత కానీ ఎవరిదైనా విగ్రహం ప్రతిష్ఠ జరగాలంటే కార్పొరేషన్ పరిధిలో రోడ్డు పాయింట్లో పెట్టాలనుకుంటే ఎటువంటి నిబంధనలు ఈరోజు వాళ్ళు ఆచరించి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? నిబంధనలు అంటే ఏ చేసినా మన రెగ్యులర్ ట్రాఫిక్కి అంతరాయం లేకుండా లోకల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఈ స్పెషల్ కౌన్సిల్ ఉంటారు, జిల్లా కలెక్టర్ గారు, ఇవన్నీ చర్చించుకొని ఒక ఫైల్ రూపంలో వెళ్ళాలి. ఏదైనా చర్య తీసుకున్నప్పుడు ఫైల్ రూపంలో ప్రాపర్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ప్రకారం పద్ధతి ప్రకారం మనం చేయాలి. అదేమి వాళ్ళ తాలూకు అన్యాయాలు చేయకుండానే ఈరోజు ఆ దిమ్మల నిర్మాణం జరిగిపోయింది. మెయిన్ రోడ్లో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆ కాంపౌండ్ ప్రిన్సెస్లో కావచ్చు. అంటే దిమ్మల నిర్మాణం అంటే ఇది యాక్చువల్గా అది ఎవరికి అంతరాయం ఏమి లేదు, ట్రాఫిక్ అంతరాయం ఏమి లేదు, దానికి ఎవరికి ఇబ్బంది లేదు. సో అది అంటే పబ్లిక్ 24/7 సమయంలో ఏదో టైంలో ఎక్కడో చేసినప్పుడు దాన్ని నిరంతరం మార్నింగ్ కూడా పర్యవేక్షణ చేస్తాం. మార్నింగ్ నుంచి నేను 6 గంటల నుంచి 9 గంటలు తిరుగుతాము. సో ఆ ప్రాసెస్లో ప్లానింగ్ సెక్షన్ నాకు ఏమైనా అటువంటి వచ్చినప్పుడు అంతరాయాలు వచ్చినప్పుడు ప్లానింగ్ సెక్షన్కి రిఫర్ చేస్తాం. కానీ చేసినంత మాత్రాన దాని ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రకారం చేయాల్సిందే, ప్రాపర్ నిబంధనలు పాటించాల్సిందే. కట్టడంలో ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ జరగకుండానే దుందుడుకు తిరిగి వాళ్ళు కట్టేశారని భావిస్తున్నారా మీరు ఇప్పుడు ఈ 3 రోజుల ఎపిసోడ్లో? అలాగేం లేదండి, అలా కావాలని ఏం చేయరు. ఒక నేత మీద ఒక మంచి అభిమానం ఉన్నప్పుడు అభిమానులు వారు సాధారణంగా చేయొచ్చు. అది కానీ అది వారు చేసిన పని కూడా ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ ఇబ్బంది ఏం లేదు. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ అఫీషియల్ ప్రొసీజర్లో దాన్ని మనం అంగీకరించి చేసి తద్వారా మన శ్రీకాకుళము టౌన్లో అర్బన్ ఏరియాలో అల్టిమేట్గా మేము ఆకాంక్షించేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకల్ డిస్ప్యూట్స్ లేకుండా, గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా, ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేశారో వారికి చెడ్డ పేరు లేకుండా అధికార యంత్రం బ్యాలెన్స్డ్గా అందరూ కలిసికట్టుగా చేయాలని ముఖ్య ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నాయి. కానీ అక్కడ ఇక్కడ లేనిపోయినవన్నీ చేసి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి కార్పొరేషన్ ముందుకెళ్లకుండా చేసే అజ్ఞాత వ్యక్తులు కొంతమంది ఉంటారు. సో అది ఎట్టి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉంటాము. ఎవరనేది ఇంకా పసికట్టలేదా ఈ 3 రోజులు ఈ దిమ్మలు కూల్చిన వెనుకున్నటువంటి అజ్ఞాత వ్యక్తులు ఎవరు? అంటే ఇప్పుడు సిస్టంలో ఏంటంటే మనకి కార్పొరేషన్కి చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే మన పబ్లిక్ కావాల్సిన డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ కానీ కలెక్షన్ కానీ, వాటర్ ట్యాక్స్ కలెక్షన్ కానీ, దీని మీద దాదాపు ఈ వర్క్ చేయడానికి కార్పొరేషన్ యంత్రాంగం తెల్లవారి 5:30 నుంచి మార్నింగ్ 5:30 లేచి రాత్రి 10-10:30 వరకు చేస్తున్నాము. అదేవిధంగా ఎలక్షన్స్ డ్యూటీ SIR సంబంధించి ఎంటైర్ కార్పొరేషను మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఎంటైర్ యంత్రాంగము SIR ఎలక్షన్స్ ఏవైతే ఎలక్టరల్ రోల్ ప్రకారము హౌస్ టు హౌస్, డోర్ టు డోర్ తిరిగి ఏదైతే చేయమని అందులో ఇన్వాల్వ్ అయ్యాము. 15 ఏళ్ళుగా మీకు ఈ వేతనం తప్పట్లేదు. శ్రీకాకుళం కార్పొరేషన్లో 16 ఏళ్ళుగా ఈరోజు పాలక దక్షత లేక ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్లో పని ఒత్తిడి అధికారులపై చాలా ఉంది. కానీ ఈ తరుణంలో ఇంతలా పట్టణ సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా సమస్యల పరిశీలన, కానీ గుండె అప్పల్ సూర్యనారాయణ విగ్రహ ప్రతిష్ఠ నిర్మించినటువంటి ఆ దిమ్మల తొలగింపు వెనక మీరు పడిన శ్రమ పూర్తిగా కూడాను కుండ పాలలో ఒక మజ్జిగ చొక్కేసినట్టు అయిందా ఈ పరిణామం? నా దృష్టిలో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం అటువంటి నాయకుల్ని ఎట్టి పరిస్థితుల్లో చాలా గౌరవస్థానం ఉంటుంది, చాలా గౌరవం ఉంటుంది, మనసులో ఉంటుంది. నాకు కూడా ఈ శ్రీకాకుళం జిల్లా వాసిగా సార్ చాలా మంచి ఆయన, వెరీ మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్.
ఎప్పుడూ ఆయనకి ఆ రెస్పెక్ట్ ఉంటుంది. అదేవిధంగా మన లోకల్లో ఎవరైతే మన నాయకులు ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా గౌరవిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చెయ్యాలి అని ఎప్పుడు చెప్పరెవరు. వాళ్ళు సూచించినటువంటి ఆ రెండు ప్రదేశాల్లో విగ్రహ ప్రతిష్టకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగి అనుమతులు వస్తాయని భావిస్తున్నారు ఒక కమిషనర్గా. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు దీన్ని ప్రాపర్గా మన అడ్మినిస్ట్రేషన్లో యంత్రాంగం ఉంది, స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు, మన సిబ్బంది ఉంది, అంతా ప్రాపర్గా వెరిఫై చేసి మంచిగా లొకేషన్స్ వెరిఫై చేసి మన అప్రూవల్ తీసుకొని ప్రాపర్గా దాన్ని చేసిపెట్టి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, సంఘర్షణ లేకుండా, ఫ్రిక్షన్ లేకుండా మన ప్రజలు ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేషన్ మీద, డెవలప్మెంట్ మీద, వెల్ఫేర్ మీదే ఎక్కువ సమయం కేటాయించాలి తప్పించి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని రప్చర్ చేయకుండా సిచ్యువేషన్ని బ్యాలెన్స్గా నడుపుతూ ప్రజల్లో ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఎందుకంటే 3 నెలలు కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 18 గంటలు ఇక్కడ పనిచేస్తూ చూస్తున్నప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ద్వారా వస్తున్న ప్రతి పని పబ్లిక్ ఆర్ వెరీ హ్యాపీ. నాకు తెలిసి ఈరోజు 90% అబవ్ పాపులేషన్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ యాక్టివిటీస్. అండ్ కార్పొరేషన్ సిబ్బంది కూడా మేము రాత్రి పగలు పనిచేస్తాము. చిన్నవి ఏవైతే కొంతమంది అజ్ఞాత వ్యక్తులు క్రియేట్ చేస్తారో దాన్ని ఒక పక్కకు పెట్టి ఎక్కడ సంఘర్షణ లేకుండా, గవర్నమెంట్ చెడ్డ పేరు లేకుండా చేయాల్సిందే ఒకటే ఎయిమ్. ఆ ఎయిమ్ ప్రకారం వెళ్తాం. చూస్తే కనుక ప్రస్తుతం దివంగత నేత గుండా అప్పల్ సూర్యనారాయణ విగ్రహ ప్రతిష్ఠ కోసం వారు చేసినటువంటి నిర్మాణ క్రమంలో సరైన అనుమతులు తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమని భావించారు. ఎవరైతే సంబంధిత వ్యక్తులు కూల్చారో వారిని కూడాను వారి తాలూగా ఏదైతే వెర్షన్ కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రాపర్ ఛానల్ ఆయనకు సంబంధించినటువంటి 2 విగ్రహ ప్రతిష్టలకు కూడాను అవసరమైన అన్ని క్లీనెస్ తీసుకుంటాం. ప్రస్తుతం పరిపాలనా దక్షత లేనటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. రేయింబౌళ్ళు పట్టణ సుందరీకరణతో పాటు సమస్యలు పరిష్కరించడంలో నిమగ్నమైన వారికి మాత్రం ఈ అంశం కించంత బాధ కలిగించేది ఉంది. కార్పొరేషన్లో ఉన్న సమస్యలు తీర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి సిబ్బందికి దివంగత నేత గుండా అప్పల్ సూర్యనారాయణ విగ్రహ ప్రతిష్ఠించినట్టు ఆ 2 ప్రదేశాల్లో వాటి కూల్చివేత వెనక మాత్రం ఎవరూ లేదు. ఇంటెన్షనల్గా జరిగినటువంటి ఈ ఘటన మాత్రం రెక్టిఫై చేస్తాం. త్వరలోనే అధికారికంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఆయన అంతిమ యాత్రను అధికారికంగా నిర్వహించిందో అదే క్రమంలో ఆ విగ్రహ ప్రతిష్టను కూడా ప్రభుత్వమే నిర్వహించే విధంగా కార్పొరేషన్ అధికారులు సహకరిస్తున్న కమిషనర్ స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరు, ఈ విషయంపై ఉన్నటువంటి అనిశ్చిత తీరుతుందా, లేకపోతే దీని అనుకున్న వ్యక్తులు మళ్ళీ ఆ విగ్రహం ప్రతిష్ఠ కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారా, వాటిని అధిగమించి ఆ విగ్రహాలు ఎలా ప్రతిష్ఠ జరుగుతుందనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. సార్ కాల్ చేయడం అయితే వాస్తవం. కాల్ చేసి ఏం జరుగుతుందని అడిగారండి. మీ కమిషనర్ గారు తీసిమన్నారా? కమిషనర్ గారు మా సెక్షన్ హెడ్స్ ఉంటారండి. కాదమ్మా, ఇప్పుడు నీకు అది ఎవరు తీయమన్నారు చెప్పు? నీకు ఎవరు తీయమన్నారు చెప్పు? సెక్షన్ హెడ్ పేరు ఏసీపీ అండి. పేరు తెలియదేంటి నీకు? కాదు, నీకు పేరు తెలుసు కదా? కాదు భయ్యా, నీకు పేరు తెలుసు కదా? వీడియో ఎందుకండి? పేరు తెలుసు కదా నీకు? రాలేం కదండి. నువ్వు ఆథరైజ్డ్గా వచ్చావు కదా? నువ్వు ఆథరైజ్డ్గా వచ్చావు కదా? నువ్వు ఆథరైజ్డ్గా వచ్చావు కదా? ఆథరైజ్డ్గా వచ్చావు కదా? తీయడానికి వచ్చావు కదా? ఆ పేరు మీకు పై ఆఫీసర్ పేరు చెప్పు, తీయమన్న పేరు చెప్పు. నీకు అవన్నీ ఎందుకు? నీకు పై ఆఫీసర్ నీ పేరు చెప్పి పేరు చెప్పు అయ్యా. నువ్వు ఆథరైజ్డ్గా, నువ్వు ఎంప్లాయీగా వచ్చావు కదయ్యా బాబు. నువ్వు ఎంప్లాయీగా ఆథరైజ్డ్గా వచ్చావు కదా? ఆ పై ఆఫీసర్ నీకు ఆథరైజ్డ్గా చెప్పిన వాళ్ళ పేరు చెప్పమ్మా. పర్మిషన్ ఉందా లేదా తెలుసా మీకు? కలెక్టర్ గారికి లెటర్ ఉంది, సీఎం గారికి లెటర్ పెట్టించాము, అన్ని ఉన్నాయి. మీకేం తెలుసని? అందుకే మీ ఆఫీసర్ మీకు ఎవరు చెప్పారు చెప్పిందండి ఇవన్నీ ఎందుకు? నువ్వు చెప్పినా సరే తీసేస్తున్నాడు నువ్వు. మీరు పేరు చెప్పండి వదలమ్మా బాబు, నీకు పేరు చెప్పండి వదలదు. పేరు చెప్పింది నువ్వు ఫోన్ తో మాట్లాడి ఆపమని చెప్పినా లేదా? ఆపమని తర్వాత నీకు ఎవరు తీయమన్నారు? నీకు ఆపమని తర్వాత ఎవరు తీయమన్నారు? పేరు చెప్పు. ఆపమని తర్వాత పేరు తీసావు కదా? ఆఫీస్ ఎందుకు కాదయ్యా? నీకు ఆ పేరు ఎవరు తీయమన్నారు చెప్పు. నిన్నెందుకు మేము అడుగుతాం? ఆయన్నే ఫోన్ చేస్తాం.
నీకు ఎవరు తీయమని చెప్పండి అయ్యా, పేరు చెప్పండి, వదలం మేము. పేరు చెప్పు. ఆ? గొడవ ఏంటి? అది చిన్న విషయం ఏంటి? చిన్న విషయం అయ్యా, ఆ? చిన్న విషయమా? ఏంటి మీ డిపార్ట్మెంట్ ఏంటి? క్యాబినెట్ చెప్పమ్మా. ఆ? సచివాలయం ఎక్కడ? సచివాలయం ఇక్కడ సచివాలయమా? సచివాలయం ఏంటి? నేను ఇక్కడ టీపీబీఓ ఆ? చేస్తాను.